కూటమి సర్కార్ పాలనలో అధికార పార్టీ నేతలు సహజ వనరులను దోచేస్తున్నారు. చెరువుల్లో అక్రమ మట్టి దందాతో జేబులు నింపుకుంటున్నారు. విజయనగరం జిల్లా రాజం మండలం కొత్త కంచారం అమరారం గ్రామాలకు చెందిన చెరువులను రాత్రి పగలు అనే తేడా లేకుండా జేసీబీలతో యథేచ్ఛగా తవ్వుతున్నారు. రాజం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ప్రధాన అనుచరుడు నాగళ్ల అప్పలనాయుడు చేస్తున్న అక్రమ మట్టి దందాకు అధికారులు కాపుగాస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల అండదండలతో చెరువులను కొల్లగొడుతున్నారని విమర్శించారు. రైతుల యొక్క చెరువు చాలా గొలసేసి వ్యాపార రీతిగా ఓడుకుంటారండి. రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని నాగళ్ళ అప్పలనాయుడు అనేటువంటి రాజకీయ నాయకుడు పార్టీని అడ్డం పెట్టుకుంటూ ఎదుటి రైతులు తీస్తే అచ్చిచ్చి తీయకూడదనేటువంటి విఆర్ఓ గారు తలయారి వీళ్ళందరూ ఆపించేసి ఆయన తీస్తే ఆయనకి రాజకీయ పలుకుబడి ఉన్నది, ఆయన తీసుకుంటాడండి అని అంటారండి. దానివల్ల చెరువు చాలా గుల్లైపోయి ఎక్కడ పెడితే అక్కడ గుమ్ములుగా చేస్తూ ఇప్పుడు నేటికి 2 సంవత్సరాల నుండి ఏ ఒక్కరి రైతులు తీసుకున్నా సాలలో వేయడానికి కానీ లేదంటే వేరేగా రోడ్లకైనా దేనికైనా ఇంటికైనా వేయడానికి వేరే రైతులు తీని కన్నా చేస్తానండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.